హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు మంచి ఎడిటింగ్ వీడియో తీసుకొచ్చాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను వచ్చేసి బర్త్డే వీడియో అనేది ఎలా క్రియేట్ చేయాలో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మట్టికి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగానే అది అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు ఇక్కడ ఏమైతే వీడియోస్ నేను ఎఫర్ట్స్ యాడ్ చేస్తున్నానో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఉంటుంది, మీరు క్లిక్ చేస్తే ఈజీగా మీ గ్యాలరీలో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా నేను క్రియేట్ చేసిన వీడియో అయితే ఒకసారి చూడండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా మీ ఫోటోని సెట్ చేసుకుని మీది కానీ మీ ఫ్రెండ్స్ది కానీ సెట్ చేసుకుని ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూసారా ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగా ఈ విధంగా ఉంటుంది. మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి, 16:9 క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఇది ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్గా ఏం చేయాలంటే మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ మీడియా అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో వీడియో దాన్ని సెలెక్ట్ చేయండి. అది వచ్చేసి ఇది ఫ్రెండ్స్, ఇది సెలెక్ట్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకసారి వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కలర్ అనేది హైగా పెట్టుకొని అప్పుడు మీకు డార్క్గా అనేది కనబడుతుంది. దీన్ని నార్మల్గా పెట్టేసుకున్న పర్లా టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. చూసారా, ఈ విధంగా అయితే కలర్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు సింపుల్గా ఏం చేయాలంటే లేయర్స్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో మీది కానీ మీ ఫ్రెండ్స్ది కానీ మీ గర్ల్ ఫ్రెండ్ది కానీ ఎవరిదైతే వాళ్ళది ఈ విధంగా సెట్ చేసుకుని ఈ బాక్స్లోనే పెట్టుకోండి. ఈ బాక్స్లో ఈ విధంగా సెట్ చేసుకుని ఈ విధంగా సైజ్ అనేది సెట్ చేసుకోండి. కిందకు వచ్చేసిన తర్వాత మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది, అందులో స్క్రీన్ వచ్చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి టిక్ మార్క్ ఇచ్చేసి ఇమేజ్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్రాప్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీని వీడియో చదువుకు డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా అయితే డ్రాగ్ అయిపోయింది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మళ్ళీ ఒకసారి ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు కలర్ అడ్జస్ట్మెంట్ ఒక ఆప్షన్ కనబడుతుంది, చూసారు, దాన్ని క్లిక్ చేసి కలర్ అనేది హైగా పెట్టుకోండి. అప్పుడు మీకు డార్క్ అనేది కనబడుతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే డార్క్గా కనబడుతుంది. టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఒకసారి ఇమేజ్ మీద క్లిక్ చేసి మీరు కరెక్ట్గా దాన్ని అడ్జస్ట్ అనేది చేసుకోండి. మీకు అది ఎలా కావాలో అలా ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయిపోయింది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూస్తారు కదా, ఈ విధంగా అయితే ఇమేజ్ యాడ్ అయిపోయింది. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇమేజ్ అనేది కొంచెం మనకి కింద వచ్చేసి కొంచెం ఎఫెక్ట్ లాగా కనబడుతుంది కాబట్టి ఒకసారి దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రాప్లోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకున్న తర్వాత షేప్స్లోకి వెళ్ళి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ దాని కానీ సెకండ్ దాని కానీ క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది కదా, దాన్ని కొద్దిగా ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూసారా, ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోగానే మీకు కరెక్ట్గా అదే బ్యాక్ వెళ్ళిపోయింది. చూసారు కదా, ఈ విధంగా అయితే చూసారా కలర్ఫుల్గా అయితే క్రియేట్ అయిపోయింది. చూసారా, ఇక్కడ అడ్జస్ట్ అనేది అయిపోయింది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం కలర్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలంటే లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో కలర్ వీడియో దాని విధంగా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్క్వేర్ లాగా బాక్స్ లాగా కనబడుతుంది కదా, సెకండ్ దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు స్క్రీన్ అనేది ఈ విధంగా సెట్ అయిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ మీద సెట్ చేసేయండి. చూసారా, ఈ విధంగా అయితే స్క్రీన్కి సెట్ అయిపోయింది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూడండి ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారా, ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది. చూసారా, చాలా కలర్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. ఒకవేళ మాకు ఈ సాంగ్ వద్దు, మా ఇష్టం వచ్చిన సాంగ్ అని ఇచ్చుకోవాలనుకుంటే ఒకసారి ఈ ఫస్ట్ మీరు ఏదైతే వీడియో సెట్ చేశారో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు సౌండ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, చూసారు, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ 100 నుంచి 0కి తీసుకొచ్చేసి పైన మైక్ సింబల్ ఒకటి కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సౌండ్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేసి టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ మీకు ఆడియో అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే సాంగ్ కానీ మ్యూజిక్స్ కానీ యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డిస్ప్లే అనేది అవుతూ ఉంటాయి, సాంగ్ పేరు అనేది డిస్ప్లే అవుతుంది. మీరు సింపుల్గా ఏం చేయాలంటే దాని మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి, అప్పుడు యాడ్ అయిపోతుంది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారా, ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది. నేను వచ్చి సాంగ్ అనేది తీసేసి మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వల్ల. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వీడియో ప్లే అవుతూ ఉంటుంది. మీరు మ్యూజిక్ కానీ బీజిఎమ్స్ కానీ మీకు నచ్చిన ఫోటో కానీ యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సాంగ్స్ బీజిఎమ్స్ ఇలా మీకు ఎవరిదైతే వాళ్ళది ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. లాస్ట్కి వచ్చినట్టయితే సాంగ్ కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి ఒకసారి దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రిమ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది సార్, దాన్ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసేయండి, అప్పుడు సాంగ్ అనేది కట్ అయిపోతుంది. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీకి ఎలా సేవ్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్లో మీకు షేర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది సార్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఎక్స్పోర్ట్ అని కొడితే మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో నైస్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.